అవుట్రీచ్ శాఖ ద్వారా, అవుట్రీచ్ నాయకుల ద్వారా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో తమిళనాడు రాష్ట్రంలో 7 జిల్లాల కొరకు అవుట్రీచ్ నాయకులు వారి సంఘాలు కలిసి ప్రార్థించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఇంతవరకు మనము దైవ సందేశం దైవజనులు జోసెఫ్ దిలీప్ గారి ద్వారా మరి అనేకమైన అంశాల కొరకు కూడా మనం ప్రార్థన చేయడము జరిగింది. ముగింపులో ఒక చిన్న వర్తమానము ఈ మొట్టమొదటి రోజు ముగింపులో మనము ఆలకిద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, ప్రవక్త అయినటువంటి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని మూలవాక్యంగా చదువుతున్నాను, చిత్తగించండి. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, 15, 16, 17 తేదీలలో తమిళనాడు రాష్ట్రములో నీలగిరి జిల్లాలలో కోటగిరి అనే ప్రాంతంలో జరుగుతున్న మొదటి దినము 7 గంటల ఉపవాస ప్రార్థనలో ప్రభువా, ముగింపులో నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి ఇంకా అధికమైన భారముతో, వేదనతో, అధికమైనటువంటి ఆసక్తితో మనపూర్వకంగా ఆనాటి ప్రార్థనలు చేసినటువంటి భక్తులు, భక్తురాల యొక్క అభిషేకంతో మేము ఈ వాక్యం ద్వారా మరింతగా నాయన ప్రార్థన చేయగలుగునట్లుగా, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి, ఎలాంటి విజయాలు ఇస్తావో కూడా మేము నాయన మరింతగా గుర్తించి ప్రార్థించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ ఫిలిష్తీయులు దేశములో మందసము ఉండిపోవడం జరిగింది. మరి ఆ మందసాన్ని వారు రకరకాలుగా మరి ప్రయత్నాలు చేశారు. ఎందుకైనా మంచిది మన గుడిలోనే పెడదాము అని ఆ గుడిలో తీసుకెళ్ళి పెట్టేసరికి ఆ యెహోవా మందసం ఎదుట ఆ యొక్క దాగోను అనేటటువంటి ఆ దేవత ఆ తల, 2 అరచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను అని మనం చదువుకుంటున్నాం. మందసము, దేవుని మందసము మనము సంఖ్యాకాండంలోను తర్వాత మనం చూస్తే మందసాన్ని యాజకులు మోసేవారు. మందసాన్ని ఎవరు మోసేవారు? మందసం అనగా క్రీస్తే. మందసాన్ని తయారు చేసే విధానం మనం చూస్తే తుమ్మకర్రతో మందసాన్ని తయారు చేసి లోపల తుమ్మకర్ర ఉంటుంది, పైనంతా కూడా బంగారు రేకుతో, బంగారు పూత పూసి అది రేకుగా మలచి లోపల తుమ్మకర్ర బయటను చూస్తే ఎలా ఉంటుందండి? బంగారు పూత దగదగా మెరుస్తుంది అన్నమాట. అసలు లోపల తుమ్మకర్ర ఏమాత్రం కూడా కనబడదు. దానికి మూతకర్రలు, మోసే కర్రలు దానికి ఎప్పుడు కూడా అలా ఉంచాలి, కర్రలు తీయకూడదు. ఆ మూతకర్రలు అలాగా ఉండేవన్నమాట. ఈ యొక్క తుమ్మకర్ర ఏమిటి, లేక పైన బంగారపు పూత ఏమిటి అని అంటే, ఈ 2 కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యమే ఉన్నవి. తుమ్మకర్ర అంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు, బంగారం అంటే యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు. హల్లెలూయా. లోపల తుమ్మకర్ర యేసయ్య సంపూర్ణమైన మానవుడు.
మానవుడికి ఆయన మానవుడు అని తెలియపరచడానికి తుమ్మకర్రను ఉపయోగించారు. ఆయన దేవుడు, దేవత్వాన్ని తెలియపరచడానికి బంగారాన్ని ఉపయోగించారు. దానికి అనేకమైన పోలికలు, మనకి కూడా పోలికలు ఉన్న దాని గురించి ఇప్పుడు అది చెప్పడానికి, వినడానికి సందర్భం కూడా కాదు. ఇప్పుడు దీనిని మోసేటటువంటి యాజకులు మరి వారు కూడా కరెక్ట్‌గా మోయగలగాలి. యాజకులు వాటిని మోసుకొని వెళ్ళేవారనమాట. శత్రువులతోని యుద్ధంకు వెళ్ళేటప్పుడు ఈ మందసాన్ని మోసుకొని వెళ్ళడం ద్వారా అనేకమైనటువంటి గొప్ప విజయాలు ఇజ్రాయేలు జాతి ప్రజలు చూడగలిగారు. మరి ఎన్ని అధికమైన విజయాలు మందసాన్ని, నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు చూడగలిగారు. అదే మరి యాజకులు కూడా మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు విజయమే కాదు, ఓడిపోవడం కూడా జరిగింది. ఎందుకు ఓడిపోయారో మనం గమనించగలిగితే మనము దాన్ని ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు, దేశాలకు ఎలా మోసుకొని వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. మందసాన్ని మోసుకెళ్ళేటప్పుడల్లా కూడా విజయాలు రాలేదు. మోసుకెళ్ళేటప్పుడు కూడా కొన్నిసార్లు వాళ్ళు ఏమైపోయారు? యాజకులే వాళ్ళు ఏమైపోయారు? ఓడిపోయారు. మనము కూడా నూతన నిబంధన యాజకులమే. హల్లెలూయా. క్రీస్తు అనే మందసము, సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు అనే యేసయ్య అనే మందసాన్ని మోసేటటువంటి యాజకులుగా దేవుడు ఈ తరములో మన ఆత్మీయ తండ్రి ఓఫరయ్య గారి ద్వారా దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా మందసాన్ని మోసేటటువంటి మనము కూడా, మనలో మానవత్వం ఉంది, మనలో కూడా ఏముంది? దైవత్వం ఉంది. దేవుని యొక్క తత్వము అంటే దేవుడు తన ప్రణాళికను, సంకల్పాన్ని, చిత్తమును, ఆలోచనలు దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరిచి ఆ దేవుని ఆలోచనలు, తలంపులు, చిత్తము మనలో ఉండడమే మనకేంటంటే బంగారపు పూత అన్నమాట. హల్లెలూయా. ఈరోజు మనలోని దేవునితో తెలుసా? దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే, దేవుని సంకల్పమే. అదేంటి చెప్పండి? అది బంగారపు పూత, అది దేవత్వంతో సమానం. మరి లోపల తుమ్మకర ఉంది కదా. తుమ్మకర ఎవరంటే మనము, మన మనుషులం కదా, మట్టివారం కదా, మానవ బలహీనతలు ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు భయపడుతూ ఉంటాం, అప్పుడప్పుడు కృంగిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు దిగులు పడుతూ ఉంటాం, అప్పుడప్పుడు డిప్రెషన్లోనికి వెళుతూ ఉంటాం. ఎంత ప్రణాళిక, ఎంత సంకల్పం, ఎంత చిత్తము తెలియపరిచినా మనలోని అప్పుడప్పుడు ఈ బలహీనతల వల్ల అందు గురించి దేవుడు ఏం చేస్తాడంటే అది తుమ్మకరతో చేయడము జరిగింది. మన బలహీనతలు చూస్తే మనకు ఎవరు గుర్తుకొస్తారు? మన మంటివారు మన గుర్తుకొస్తారు. మనం దేవుడి చిత్తం గురించి ఆలోచిస్తే మనకు ఎవరు గుర్తుకొస్తారు? మనలో దేవత్వం ఉందని గుర్తుకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ చేత ఏం చేయాలంటే ఈ బలహీనతలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి? జయించగలగాలి. అలాంటి వ్యక్తిత్వముతో, అలాంటి స్వభావముతో ఈ మందసాన్ని మనం ఏం చేయాలి? మోసుకుంటూ వెళ్ళాలి. ఆనాడు యాజకులు ఎందుకు మోసుకుంటూ వెళ్ళారంటే, ఈరోజు ఈ దినాలలో నూతన నిబంధన యాజకులమైన మనము కూడా అనేక గ్రామాలకు, ఈ పట్టణాలకు, రాష్ట్రాలకు, దేశాలకు మరి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము ఏవండి? దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అన్ని మతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వారి వారి మత గ్రంథాల్లో ఉన్న యేసుక్రీస్తు యొక్క ప్రవచనాలను నమ్మి వారి రక్షణ పొందాలని, అలాగుననే రక్షణ పొందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అపోస్తల బోధ సహవాసంలోనికి రావాలని మనము ఈ రెండు రకాల కలిగినటువంటి ఒక మందసాన్ని ఏం చేస్తున్నాం? మోసుకొని వెళుతున్నాం. అలా మందసాన్ని మోసుకుంటూ వచ్చి తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు నీలగిరి జిల్లాలో మనం ఉన్నాం. 2 చేతుల పైకి వందనాలు చెల్లిద్దాం. మనం మాత్రం కాదు, మనం ఎవరు మోసుకొచ్చాం? ఆ మందసం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు.
ఆ మందస్థానికి ఒక పేరు ఉంది చూడండి. ఆ మందస్థానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే 132వ కీర్తన, 132వ కీర్తన 8వ వచనము. యెహోవా లెమ్ము, చాలండి. యెహోవా లెమ్ము, నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము. కాబట్టి మందసానికి ఒక పేరు ఉంది ఇక్కడ, బల సూచకమైన. అంటే దేవుని యొక్క బలము ఎంత గొప్పదో, దేవుని పరాక్రమము ఎంత గొప్పదో, దేవుని శూరత్వం ఎంత గొప్పదో, దేవుని బాహుబలం ఎంత గొప్పదో ఏవండి మనము తెలుసుకొని, దేవుని బలము పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథాలలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు, పరాక్రమ కార్యాలు, విక్రమమైన కార్యాలు మనం తెలుసుకొని, మనం గ్రహించి, ఆయన బలము, ఆయన శక్తి, ఆయన శూరత్వం, ఆయన వీరత్వం, ఆయన పరాక్రమం మనం ఏం చేయాలి? తెలుసుకొని దేవుణ్ణి పిలాలి. బలసూచకమైన మందసమా, మేము తమిళనాడు వెళ్తున్నాం, మాతో కూడా రమ్ము. హల్లెలూయా. దేవుణ్ణి పిలాలి మనం. దేవుణ్ణి పిలిస్తే దేవుడు మనకి ఎలా వస్తాడు? మందసంలాగా వస్తాడు. ఆయన మన భుజాల మీద తీసుకురావాలి. అది హల్లెలూయా. ఆయన ఎలా తీసుకురావాలి? మన భుజాల మీద మోసుకుంటూ మనం తీసుకురావాలి. కాబట్టి దేవుణ్ణి పిలిచే విధానం ఉంది. ఎలా పిలవాలంటే బలసూచకమైన మందసముతో కూడా రమ్ము అని వ్రాయబడి ఉంది. దేవుడి బలము, దేవుడి శక్తి, దేవుడి ప్రభావము మనము గ్రహించకుండా దేవుని పిలిస్తే దేవుడు రాడు. అర్థమైందండి? మనందరికీ ఎవరి గురించి బాగా తెలియాలి? దేవుని యొక్క పరాక్రమము, దేవుని యొక్క శూరత్వము, దేవుని యొక్క విక్రమమైనటువంటి ఆ కార్యాలన్నీ మనము తెలుసుకొని, మన హృదయంలోనే అవన్నీ అన్వయించుకొని, మన హృదయంలో వాటిని ఆస్వాదిస్తూ ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని, ఆ పునరుద్ధానపు బలాన్ని మనం పొందుకొని మనము దేవుడిని ఏం చేయాలంటే పిలవాలి. బలసూచకమైన మందసమా, మాతో కూడా రమ్ము అని, లెమ్ము, రమ్ము. దేవుడు లేవాలి, దేవుడు మనతో రావాలి. దేవుడు లేవకుండా, దేవుడు రాకుండా మొత్తం మినిస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చినా సరే గుండు సున్నా వేస్ట్. ఇంకా మన డబ్బులు వేస్ట్, మన ప్రార్థనలు వేస్ట్, అన్నీ వేస్టే, మన శ్రమ అంతా వేస్టే. దేవుడిని లేపడానికే, దేవుడిని తీసుకురావడానికే మనము వచ్చామంతే. హల్లెలూయా. కాబట్టి ముందు ఎవరు లేవాలి? ముందు ఆయన లేవాలి. ఆయన లేవకుండా మనం లేవకూడదు. ముందు ఆయన బయలుదేరకుండా మనం బయలుదేరడానికి వీలు లేదు. అంటే ఆయన లేవాలి, ఆయన రావాలంటే ముందు మనము అక్కడే సిద్ధపడాలి. ఎక్కడ? బెంగళూరులో మీరు సిద్ధపడాలి, విశాఖపట్నంలోనే మేము సిద్ధపడాలి. ప్రభువా, మరి పాస్టర్ గారుగా నేను ప్రకటించాను మా సంఘంలోనే. అవుట్రీచ్ నాయకులందరూ వారి వారి సంఘాల్లో వారు ప్రకటించారు. పాస్టర్ జోసెఫ్ దుల్పు గారు బెంగళూరులో మీకు ప్రకటించారు. కాబట్టి ఈ ప్రకటనకు ముందుగా ఆయనను లెమ్ము, రమ్ము అనే ప్రార్థన మనం చేసుకుంటూ, అప్పుడు అన్నమాట ఆయన ఆ నిబంధన మందసము ద్వారా మనతోని ఇక్కడికి రావాలి. హల్లెలూయా. పిలిస్తే కానీ లేవడు, పిలిస్తే కానీ రాడు. ఎందుకు లేవడు, ఎందుకు రాడు చెప్పండి? ఈ భూలోకం అంతా ఎవరి చేతిలో ఉంది? దుష్టుని చేతిలో ఉంది. కాబట్టి దుష్టుని చేతిలో ఉంది కాబట్టి మనము ఆయన లెమ్మని చెప్పాలి, మనం ఆయనని రమ్మని చెప్పాలి. హల్లెలూయా. అలాగా ఆయనను లేపాలంటే, ఆయన రప్పించాలంటే, ఆనాడు మందసాన్ని మోసుకుని వెళ్ళి ఓడిపోయినటువంటి వారి గుణాలు మనలో ఉండకూడదు. యెహోషువ కాలంలో మందసాన్ని మోసుకుంటూ హాయి పట్టణం దగ్గరికి వెళ్ళారు, జాతర ఆలకించాలి. ఎక్కడికి వెళ్ళారు? హాయి పట్టణానికి. యెహోషువ ఎలాంటి లీడరు, ఎలాంటి సైన్యము కలిగినటువంటి వారు. గొప్ప గొప్ప ఎరుకో ప్రాకారాలనే కూల్చేసేసారు. ఎరుకో ఎక్కడ, హాయి ఎక్కడ?
అంటే హాయి దగ్గరికి వచ్చేసరికి ఈ హాయి పట్టణం ఇది ఆ పాటి అన్నంత ధీమా కలిగింది. కానీ అక్కడ ఆకాన్ అనే ఒక సైనికుడు చెయ్యరానటువంటి గొప్ప పాపం శపితమైనటువంటిది ఆయన దాచడం వల్ల, ఆకాను దాచడం వల్ల మందసం పట్టుకెళ్ళినటువంటి ఏవండి యాజకులు, తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్ళిన సైనికులందరూ కూడా ఏమైపోయారు? ఓడిపోవడం కాదు, చచ్చిపోయారు. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది? మందసం పట్టుకెళ్ళినంత మాత్రాన కుదరదు, శపితమైనది ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదనే పాఠం నేర్చుకోవాలి. ఏదో మనము పాస్టర్ గారు చెప్పిస్తారు, నేను చెప్పిస్తాను, పాస్టర్ గారు చెప్పిస్తారు, మేము కూడా మా ఇంట్లో చెప్పిస్తాం అని మనం బయలుదేరి వచ్చేస్తాం అనుకోండి, బయలుదేరేటటువంటి బృందాలలోని శపితమైనది ఏది కూడా ఉండకూడదు. శపితమైనది ఏది ఉంటే మనం ఏంటంటే మందసాన్ని తీసుకురాగలం, కానీ ఆయన లేపలేము, ఆయన రప్పించలేము. వీటన్నిటితోని ఆయన యుద్ధ రంగంలోనే ఆయన ప్రజెంటేషన్ మనం చేయలేము. కాబట్టి అటువంటిది ఆకాను చేసినటువంటి పొరపాటు ద్వారా హాయి పట్టణం మీదకి మందసాన్ని మోసుకొని వెళ్ళిన యాజకులు అందరూ కూడా ఓడిపోయారు, కొంతమంది మరణించినట్లుగా. అలాంటి దోషము పాపం మనలో లేకుండా చూసుకోవాలి. రెండవదిగా మందసాన్ని పట్టుకెళ్ళి ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే హోప్ని పీనెహాస్. ఇది యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది. హోప్ని పీనెహాసులు కూడా ఏం చేశారు? మందసాన్ని పట్టుకొని వెళ్ళి ఎవరితో ఓడిపోయారు? ఫిలిస్తీన్లతో ఓడిపోయారు. హాయి పట్టణం మీద యెహోషువ కాలంలో ఓడిపోయారు. ఫిలిస్తీన్ల మీద ఈ యొక్క హోప్ని పీనెహాసులు వెళ్ళి ఓడిపోవడం కాదు, వాళ్ళు కూడా చనిపోయారు అక్కడ. కాబట్టి ఈ మందసాన్ని అంటే అవుట్ రీచ్ పరిచర్య, ఇతర పట్టణాల పరిచర్య, రాష్ట్రాల పరిచర్య, దేశాల పరిచర్య వెళుతున్న మనం అందరము కూడా ఈ రెండు విషయాలలో జాగ్రత్త పడదాం. మందస్థాన్ని తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు ఏమైపోయారు? ఫిలిస్తీన్ల మీద ఏమైపోయారు? ఓడిపోయారు. ఫినెహాసు హోప్ని కాలంలోనే. హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యెహోషువ బృందం కూడా ఏమైపోయారు? ఆకాను వల్ల వారు ఓడిపోయారు. ఇవి మనలో లేకుండా మనము జాగ్రత్తగా ఉండగలిగితే, ఇవి మనలో లేకుండా మనం చూసుకోగలిగితే దేవుడు లేవగలడు. దేవుడు పిలిచిన వెంటనే ఆయన ఏ పట్టణానికైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా మనతో పాటైనా రాగలడు. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ గుడి, మన మూలవాక్యం చదువుకున్నాం కదా, అది ఏ గుడి? దాగోను గుడి. అందులో దేవత పేరు ఏం పేరు? దాగోను. దేవత పేరు ఏం పేరమ్మా? మనము నిజమైనటువంటి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని సంకల్పం చెప్పిన పరిశుద్ధమైనటువంటి యాజకులుగా, నీతిని న్యాయమును ధరించుకునే యాజకులుగా. ఇంకొకటి ఏంటంటే యాజక ధర్మంలో అతి ప్రధానమైనది ప్రార్థన. హల్లెలూయా. ఆయన మానవుడిగా ప్రార్థన చేశాడు యేసయ్య. పరలోకంలోకి వెళ్ళి దేవుడిగా ఏం చేస్తున్నాడు? ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. బలసూచకమైన మందసం అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? జాతకాలు ముగించేస్తాను. బలసూచకము, బలానికి సూచన. యేసయ్య చేసే ప్రార్థనలోనే యేసయ్యకి ఏమొచ్చింది? బలం వచ్చింది. యేసయ్య రిక్తుడు కదా. ఈ పాయింట్ ఒక్కటి ఆలకించండి మీరు. యేసయ్య ఎవరు చెప్పండి? రిక్తుడు. మరి ఆయనకి అంత బలం ఎందుకు వచ్చింది? అంటే రిక్తుడైనప్పటికీ కూడా, మానవుడైనప్పటికీ కూడా, ఆయన ఏమీ లేనప్పటికీ కూడా ఆయన ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నాడు. దేని ద్వారా శక్తిని పొందుకున్నాడు? ఆయన ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నాడు. ఆ బలము ఆయనకి ప్రార్థన ద్వారా వచ్చినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. రిక్తుడైనటువంటి యేసయ్య ప్రార్థన చేయగా 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 ఆ ప్రార్థన ద్వారా ఆయనకి బలం వచ్చింది. లూకాసు సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి.
ఆ, ప్రభు శక్తి ఆయనకు ఉండేను. రిక్తుడైన యేసయ్యకి శక్తి ఎలాగొచ్చిందంటే ఆయన ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్తున్నాడు? అరణ్యంలోనికి. ఉంది కదా అక్కడ 16వ వచనంలోని. అంటే ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ప్రభు శక్తి ఆయన మీదకి రాగా, ఆయన బోధలో శక్తి, ఆయన ఉమ్ములో శక్తి, ఆయన కళ్ళల్లో శక్తి, ఆయన వస్త్రంలో శక్తి, ఏమండి మొత్తం అంతా శక్తి చేత అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలిగాడు. హల్లెలూయా. అంటే యేసయ్యకి ఆ శక్తి ఎలాగొచ్చింది? ప్రార్థన ద్వారా. బలసూచకమైన మందసం అనే పేరు ఎలాగొచ్చింది తెలుసా? ఆయన ప్రార్థన ద్వారా ఆ శక్తిని పొందుకున్నట్లుగా ఆ మందసాన్ని మోసే యాజక బృందమైన మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన ద్వారానే శక్తిని పొందుకోవాలి. ప్రార్థన ద్వారా మనం పాడుతున్న పాటలు, మన ప్రసంగాలు వినడము, ప్రసంగాలు చేయడం, ఆరాధన, వీటన్నిటికంటే శక్తి అందులో, స్తుతి, వీటన్నిటికంటే ఎక్కువ శక్తి అందులో ఉందండి. అద్భుతమైన శక్తి ప్రార్థనలో ఉంది. అంటే నువ్వు ప్రార్థనలో బలహీనురాలు అయ్యావనుకో, ప్రార్థనలో ఓడిపోతున్నావంటో, ప్రార్థన సరిగ్గా చేయట్లేదనుకో, ప్రార్థన మీద ఆసక్తి లేదనుకో, ప్రార్థన అంటే నీకు బోరు కొడుతుంది అనుకో, ప్రార్థన అంటే విసుగు పడుతుంది అనుకో, అప్పుడు నీళ్ళు ఏం లేదు, శక్తి లేకుండా మందసం అని పట్టుకెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతావు? గెలుస్తావు, పడిపోతావా? అందుకే మీరు విసుగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, అనుదినము ప్రార్థన చేయండి, రేయింబగలు ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి మనకి విసుగు అనేది రాకూడదు. ప్రార్థన ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటూ బయలుదేరారు. ప్రభా 3 దినాలు నాకు ప్రార్థనలోని విసుగు రాకూడదు, లేచిపోవాలని అనిపించకూడదు, ఇంకెంతసేపు అవుతుంది, ఇంకా టైం అవ్వలేదు ఇంకా అనేటటువంటిది రాకూడదు నాయనా అనేటటువంటిది నువ్వు చేయగలిగితే, నువ్వు అలా ఉండగలిగితే ప్రార్థనలోని ఆటోమేటిక్గా దేవుడి శక్తి నీ మీదకి వస్తుంది. అప్పుడు నీ భుజాల మీద తీసుకెళ్ళే మందసం తీసుకెళ్తా కదా, మందసం మోసేటటువంటి మనము ప్రభు శక్తిని పొందుకున్న వారమై ప్రభువును లేపగలము, ప్రభువుని ఏం చేయగలమండి? ఆయనక్కడిని రప్పించగలం. హల్లెలూయా. మనమే ప్రార్థన అంటే మనకు విసుగు పుట్టింది అనుకో, ప్రార్థన అంటే మనకు బోరు కొడుతుంది అనుకో, ప్రభువుని లేపగలమా? ప్రభువుని లేపలేం. ప్రభువుని రప్పించగలమా? రప్పించలేము. కాబట్టి ప్రభువు పరలోకం నుంచి ప్రభు దిగి రావాలంటే, ప్రభువుని రప్పించాలంటే, ఆ మందసమును మోసుకెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా ఏమై ఉండాలి? విసుగక నిత్యము, పట్టుదలతో నిత్యము, ఎడతెగక నిత్యము, ఏమండి మనము ఆసక్తితో నిత్యము ప్రార్థన చేసేటటువంటి గుణాలు కలిగి ఉన్నప్పుడు మనము భారతదేశం కొరకు, తమిళనాడు కొరకు, ఈ జిల్లాల కొరకు, ఊపిరి గారి కొరకు, ఈ అంశాలు ప్రపంచ సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్న మనం అందరం ఏమైపోతాం? చేస్తూ ఏమైపోతాం? బలవంతులమైపోతాం. హల్లెలూయా. అటుపక్క దేవుడి బలం, ఆయన మానవుడుగా ప్రార్థన చేసి బలాన్ని పొందుకున్నాడు. ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? పరలోకంలో ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. పరలోకంలో ఆయన చేస్తున్న ప్రార్థన ద్వారానే ఆయన మహాబలవంతుడై రెండవ రాకడలో గగనాన్ని చీల్చుకుంటూ వస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే గగనం ఏమైపోతుంది? మూసివేయబడుతుంది. ఈ గగనాన్ని నేను దేవుడును కాబట్టి నేను చీల్చేస్తానంటే కుదరదు. అక్కడ ఆయన దేవుడైనప్పటికీ కూడా తండ్రి కుడిపరచిన ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తూ ఆయనకేమొస్తుంది? బలం వస్తుంది. ఏ బలం వస్తుంది? ఈ యొక్క ఏమంటే గగనములో ఉన్నటువంటి ఆకాశ మండలంలో దురాత్మ శక్తుల ప్రభావాన్ని ఏం చేయగలడు? ఆయన చేస్తున్న ప్రార్థన ద్వారా ఆయన చీల్చుకుంటూ కిందకు వచ్చేస్తాడు. హల్లెలూయా. మనం చేస్తున్న ప్రార్థన ద్వారా కూడా మనకు కూడా బలం, ఆయన ప్రార్థన ద్వారా ఆయన బలం పొందుకుంటే, నిబంధన బల సూచకమైన మందస్సం అంటే మనము కూడా బలహీనమైన యాజకులుగా ఉండకుండా ప్రార్థనల పట్ల ఆసక్తి కలిగి, రోషం కలిగి, పట్టుదలతో మనం ప్రార్థన చేయగలిగితే మనము కూడా ఏమైపోతాం? బలవంతులైనటువంటి యాజకులు అయిపోతాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు దిగి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఆ దేవత పేరు ఏం పేరు చెప్పండి, ముగించేస్తాను. దాగోను.
ఇంకా దేవత దాగుంటుందా? దాగోదా? నేను ఇంక దాగి ఉండలేను, నీలగిరిలో ఉండలేను, తమిళనాడులో ఉండలేను, భారతదేశంలో ఉండలేను. ఇక్కడ ఎన్ని గుడులు ఉన్నాయో, గుడిలో దేవతలందరూ కూడా అదిగో బలవంతులైన యాజకులు వచ్చారు. బలవంతుడైనటువంటి నిబంధన, బలసూచకమైన నిబంధన మందసాన్ని మోసుకుంటూ వచ్చారు. ఆ దేవుడు లెగుస్తున్నాడు, ఆ దేవుడు వచ్చేస్తున్నాడు. ఆ దేవుని ఎదుటగా మనం ఎవ్వరము కూడా దాగి ఉండలేము. ఇంకా ప్రతి ఏరియాలో ఏ దేవతలు కాదు కదా, దేవుళ్ళు కాదు కదా, మంత్రాలు చేసేవారు కాదు కదా, ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ, ఇంకా ఇటువంటి వాళ్ళందరూ కూడా, మనువాదులు కానీ, మతోన్మాదులు కానీ, వారు దాగి ఉండడము అసాధ్యమైపోతుంది. అదే విధముగా వారి తల, దాగోని దేవత యొక్క తల ఏమైపోయింది చెప్పండి? తల ఎగిరిపోయి పడిపోయింది. చేతులు కూడా ఏమైపోయాయి? ఒకసారి చూడండి, ముగించేస్తాను. ఈ కార్యాలు మన ద్వారా, ఈ భారతదేశంలో మనము చేస్తున్నటువంటి జిల్లాల ప్రార్థన ద్వారా ఈ విజయాలు మనం చూడాలి. హల్లెలూయా. 5వ అధ్యాయము 4వ వచనం. మరనాడు అది మందసం ఎదుట ఈ దేవతలు, ఈ దేవుళ్ళు ఆరాధింపబడి, పూజింపబడి, కొనియాడబడి, పల్లకీల మీద మోసుకొని వెళుతున్నారే, వీటి తాలూకా పరిస్థితి ఎలా కావాలి? మన రాక ద్వారా, మన ప్రార్థన ద్వారా ఏవండి ఎలా కావాలండి? మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండను, దాగోని యొక్క తలయు తెగవేయబడి. ప్రార్థనలు ఆ యొక్క తలను తెగవేసేటట్లుగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలు, కన్నీరు, ఉపవాసాలు, మనం చేస్తున్న ప్రార్థనలు ఎలా ఉండాలంటే మామూలుగా కాదు. నీ నోట నుండి వచ్చే ప్రార్థన ఆ దేవతల తల పడిపోవాలి, చేతులు పడిపోవాలి, కాళ్ళు పడిపోవాలి. ఇంకా అక్కడ మందసం తప్ప ఇంకేది కూడా ప్రార్థన ఎదుట నిలబడకూడదు. హల్లెలూయా. అంటే మనమేదో చేస్తామని కాదు, మన ప్రార్థన ద్వారా దేవుడిని ఏం చేస్తున్నాం? లేపుతున్నాం. మన ప్రార్థన ద్వారా దేవుడిని ఏం చేస్తున్నాం? తీసుకుని వెళ్తున్నాం. ఆయన నిబంధన మందసముగా ఆ దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి, మనువాదులు, మతోన్మాదుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలకాయ పడిపోయేటట్లుగా, తల అంటే ఏంటి? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ ఐడియాలజీ మొత్తం. చేతులంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు ఆ పనులు. కాళ్ళు అంటే వారు చేస్తున్నటువంటి సమస్తమైనటువంటి అక్కడికి ఎక్కడికి ఇవన్నీ చేయడాలు, ఇవన్నీ కూడా సర్వనాశనము నిబంధన మందసము మనకు ముందుగా వెళ్ళి చేయగలదు. హల్లెలూయా. ఈరోజు ఈ నీలగిరి జిల్లాలో, ఈ తమిళనాడు రాష్ట్రంలో, భారతదేశంలో మొత్తము సకల దేవతలు, దేవుళ్ళు, ప్రభువులు, మనువాదులు, మతోన్మాదులు యేసు నామములో వారి తలలు తెగబడును గాక. యేసు నామములో వాళ్ళ కాళ్ళు, చేతులు రాలిపోవును గాక. యేసు నామములో నిబంధన మందసం ఎదుట బోర్లా పడిపోను గాక. ఆయన యాజకులమైనటువంటి మనకు గొప్ప విజయం దేవుడు కలగజేయను గాక. అటు కృపా దేవుడు మనందరికి దయచేయను గాక. రండి ప్రార్థన చేసుకున్నారండి.